సో ఎప్పుడన్నా బుడ్డోడు చేసిన పనులకి షాక్ తిన్నారా ఎప్పుడన్నా నిద్రలో? షాక్ అంటే మీకు గర్భ సంస్కారం చేసినప్పుడు బేబీ లోపల ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతుందని ఎవరికి ఎక్స్పెక్ట్ చేయరు. సో నా కడుపులో ఉన్నప్పుడు బేబీ రెస్పాండ్ అయ్యేది. ఓకే, రెస్పాండ్ అయ్యేది, నేను చెప్తున్నవి దానికి మూమెంట్స్ ఇచ్చేది బేబీ. మూమెంట్స్ నేను ఒకసారి 5th month ఎండింగ్ లో టిఫా స్కాన్ చేయాల్సి ఉంది. అప్పుడు నేను బేబీకి ముందే చెప్పా, ఏమని చెప్పానంటే మనం టిఫా స్కాన్ చేయించుకుంటాము, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మంచిగా కోఆపరేట్ చేయాలి, లోపల అంతా నీకు అంతా హెల్దీగా ఉండాలి, హెల్దీగా ఉన్నట్టు డాక్టర్కి నువ్వు మంచిగా కోఆపరేట్ చేయాలి, మూమెంట్స్ ఇవ్వాలి అని చెప్పింది. అన్ని నేను పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చాను. సో డాక్టర్ షాక్ అయ్యారు. డాక్టర్ చూసి టిఫా స్కాన్ నార్మల్గా అయితే 30 minutes అలా తీస్తారు, ఎక్కువ టైం పడుతుంది, ప్రతి పార్ట్ తీయాలి కాబట్టి. సో 10 minutes లో కంప్లీట్ అయిపోయింది మాది. బేబీ బాగా కోఆపరేట్ చేసింది. సో డాక్టరే షాక్ అయ్యారు, ఏంటంటే బేబీ చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది, కోఆపరేట్ చేయడానికి నేను నార్మల్గా అయితే మళ్ళీ టైం తీసుకొని స్కానింగ్ రిపీట్గా చేస్తూ ఉంటాము. సో మీ బేబీ అయితే చాలా కోఆపరేట్ చేసింది, సో మీరైతే చాలా లక్కీ అని కూడా ఆ డాక్టర్ అభిషేకం ఇచ్చారు మాకు. సో ఆ రికార్డులు సాధించినప్పుడు యాజ్ ఎ ఫాదర్ మీకు ఎట్లా అనిపించింది? ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ ఈ వయసులో చాలా మంది పిల్లల్ని చూసాను నేను. ఆ రికార్డ్స్ పక్కన పెడితే తను వాళ్ళ మధ్య ఏదైతే ట్రైనింగ్ ఇచ్చిందో అవి చెప్పడం చూస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఇంకా నాకు వాళ్ళని ఎంకరేజ్ చేసేవాను, తను ఏం కావాలంటే అవి తీసుకురావడం, ఆ ఫ్లాష్ కార్డ్స్ కూడా ఆన్లైన్ బుక్ చేయడం, ఇవన్నీ చేసాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.